90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ మధురిమ రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, సంపూర్ణమైన స్త్రీ, కంప్లీట్ ఉమెన్ కనుక లవ్ చేస్తే మగాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతారని చెప్పి ఓషే అన్నాడు. అంటే సంపూర్ణమైన స్త్రీ అంటే మేడం, కంప్లీట్ ఉమెన్ అంటే అసలు ఏంటి? కంప్లీట్ ఉమెన్ అంటే మీరు నరసింహ అని ఒక మూవీ చూసారా? ఎగ్జాంపుల్తో చెప్తాను. నరసింహ మూవీలో రజనీకాంత్ గారు చెప్పారు, అంటే స్త్రీలో 3 టైప్స్ ఉంటారు, 3 టైప్స్ ఉంటారు అని. ఒకరు ఏమో అగ్రెసివ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటారు అని. అంటే అగ్రెసివ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఎంతసేపు ఏదానికంటే ఒక మాటకు ఒక 4 మాటలు చెప్పేసి తిరగబడి, ఎప్పుడు యాంగ్రీతో ఉండి కోపంతో తిరగబడేసి, ఏదన్నా కోపం వస్తే విసిరగొట్టడము, మొబైల్ అన్నా విసిరగొట్టడము, లేదంటే టీవీ విసిరగొట్టడము, తిరగబడ్డము, లేదంటే కొట్టడము, ఇలాంటివి చేయడము ఒకటి. ఇంకొకరు టైప్ ఆఫ్ స్త్రీ చూడంగానే లోపల ఇంకా సెక్స్ కోరికలు పుట్టడం, చూస్తూనే ఇలా లోపల ఒకలాంటి ఫీలింగ్స్ ఎవరికైనా కలగడం చూస్తూనే వాళ్ళని, అదొక టైప్ ఆఫ్ స్త్రీ ఉంటారు. ఇంకా థర్డ్ వెరైటీ ఆఫ్ స్త్రీ అంటే చూస్తూనే వాళ్ళతో సాత్వికం వాళ్ళని. సాత్వికం అంటే కంప్లీట్ స్త్రీ అని, అంటే కంప్లీట్ ఉమెన్ అంటాము. కంప్లీట్ ఉమెన్ అంటే ఎలా అంటే అండి, వాళ్ళకు చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది, వినయం ఉంటుంది, తర్వాత విధేయతలు ఉంటాయి, కంప్లీట్ ఉంటుంది వాళ్ళలో, కంప్లీట్నెస్ ఉంటుంది. కంప్లీట్నెస్ కనిపిస్తుంటుంది మీకు వాళ్ళ పర్సనాలిటీలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ డిసిప్లిన్లో అని చెప్పండి, వాళ్ళ క్వాలిటీస్లో కానీ, వాళ్ళ ట్రేడ్స్లో కానీ, ప్రతి దాంట్లో కూడా. అంటే వాళ్ళు చదువుకుని ఉంటారు, చాలా చదువులు ఉంటాయి వాళ్ళకు, తర్వాత వాళ్ళ బిహేవియర్లో అన్నిట్లో తెలుస్తుంది మీకు. సో వాళ్ళు చెప్పకపోయినా ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు కొన్ని. అంటే భర్త కొన్నిసార్లు చెప్పకపోయినా ఏదన్నా కూడా వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకుంటారు ముందే, అంత కేరింగ్ ఉంటుంది భర్త పైన కూడా. సో ఏదన్నా భర్త విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ భర్త పేరెంట్స్లో కానీ, భర్త గురించి కానీ, వాళ్ళ భర్త అన్నదమ్ముల్లో గురించి కూడా అంతే కానీ, అంత కేరింగ్ ఉంటుంది భర్త విషయంలో కూడా. సాక్రిఫైసెస్లో కానీ, చేయడంలో కానీ, ఈవెన్ ఇన్స్పైరింగ్లో కూడా భర్తకి అంత ఇన్స్పైరింగ్ ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అండ్ జ్యోతిక, వాళ్ళిద్దరు కూడా ఇన్స్పైరింగ్ కపుల్ అంటారు. సో తను షీ వాజ్ వెరీ వెరీ అప్పుడు ఇన్స్పైరింగ్ ఉమెన్ అప్పుడు మొత్తం సినిమాలలో కూడా చూసినప్పుడు మీరు. సో దాని తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరు మోస్ట్ వండర్ఫుల్ కపుల్ అయ్యారు. కంప్లీట్ ఉమెన్ కాబట్టి షీ కుడ్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అట్ ద సేమ్ టైం. కెరియర్లో కూడా బ్యాలెన్స్ చేస్తారు, యాజ్ అ మదర్ ఆల్సో, యాజ్ ఎ వైఫ్ ఆల్సో. సో కంప్లీట్ ఉమెన్ ఈజ్ అట్లా అని నాకు చదువు చాలా ఉందని చెప్పి పొగురు చూపించడము కాదు, అలా అని చెప్పేసి నేను అన్ని వదిలేసి సొట్టి ఇది ఉండడం కాదు. కంప్లీట్ ఉమెన్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. లైక్ ఇందిరా నోయి గారు అంటారు కదా, కంప్లీట్ ఉమెన్ ఈజ్ ఆల్ అబౌట్ వన్స్ మనం ఇంట్లోకి ఎంటర్ అవుతూనే అక్కడ వర్క్ అంతా అక్కడ పెట్టేసేసి, పెప్సీ సీఈఓ తను ఉన్నా కూడా అక్కడ పెప్సీది అన్ని బయట పెట్టేసేసి, అక్కడ కార్పెట్కి తుడిచేసుకొనేసి లోపలికి ఎంటర్ అయిపోయేసి ఇంట్లో సో పాల ప్యాకెట్ తీసుకొచ్చినప్పటి నుంచి, ఇంట్లో వంట చేసేటప్పటి నుంచి, పాలు తీసుకొచ్చి అన్నీ చేసుకోవడము, అన్నీ చూసుకోవడం, నా పిల్లలు, నా హస్బెండ్, నాది ప్రతి ఒక్కటి, నా సంసారము అన్ని బ్యాలెన్స్ చేయడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్. అలాగని అచీవ్మెంట్స్ చేసుకోవడము, బ్యాలెన్స్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. కంప్లీట్ ఉమెన్ అన్నారు కదా మేడం, ఒక్కసారి క్వాలిటీస్ చెప్తారా లైన్ గా? కంప్లీట్ ఉమెన్ డెఫినెట్లీ అబౌట్ ఆల్ అబౌట్ కేరింగ్ అండ్ ఫర్ సెల్ఫ్ కేర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కేర్ ఉంటారు. కంప్లీట్ ఉమెన్ ఫస్ట్ తనని తను ప్రేమించుకోకుండా, ఎందుకంటే ఎవరైనా వాళ్ళని ప్రేమించుకోలేనప్పుడు కంప్లీట్లో వాళ్ళ కంప్లీట్నెస్లో నుంచే ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతారు. సో సెల్ఫ్ కేర్ చాలా ఎక్కువ ఉంటుంది కంప్లీట్ ఉమెన్లో. సెల్ఫ్ కేర్లో కనిపిస్తుంటుంది ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది ఎప్పుడు వాళ్ళ కలర్లో. తర్వాత వాళ్ళలో క్వాలిటీస్ ఉంటాయి ఎప్పుడు, ఆ వినయము, ఆ రిసీవింగ్ క్వాలిటీస్ ఉంటాయి, గివింగ్ క్వాలిటీస్ ఉంటాయి. ఎంతసేపు వాళ్ళకి ఏమి ఇస్తాము క్వాలిటీస్లో గివింగ్ ఎక్కువ ఉంటుంది. సో గివింగ్ అంటే ఎంతసేపు నా హస్బెండ్కి ఎంత ప్రేమిద్దాము నేను ఎక్కువ, ఇంకా ఎంత ప్రేమిద్దాము నేను అనేసి ఒక క్వాలిటీస్ ఉంటుంది. ఎంతసేపు ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది హస్బెండ్ వైఫ్లో మీరు చూస్తారు ఒక అనుమానం ఉంటుంది, ఎప్పుడు బయటకు వెళ్తే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. కానీ కంప్లీట్ ఉమెన్లో ఎప్పుడు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరే కలిసే ఎప్పుడు 24 hours ఒక అండర్ వన్ రూఫే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎంత దూరంలో ఉన్నా కూడా హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరిలో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ బాండింగే చాలా ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ ఉమెన్లో అలా ఉంటూ ఉంటాయి క్వాలిటీస్. అంటే ఇప్పుడున్న సొసైటీలో మేడం కంప్లీట్ ఉమెన్స్ ఉన్నారంటారా అసలు మీ అనలైసిస్ లో? కంప్లీట్ ఉమెన్లో డెఫినెట్లీ మెచ్యూరిటీ ఉంటుందండి ఎక్కువగా. ఆ మెచ్యూరిటీ క్వాలిటీస్ ఉంటాయి ఎక్కువ. అందులో వాళ్ళు స్పిరిచువల్లీ అలైన్డ్ ఉంటారు. సో స్పిరిచువల్లీ అలైన్డ్ అంటే ఎప్పుడు చూసినా మార్నింగ్ నుంచి ఒట్టిగా ప్రేయర్ చేసుకోవడము, మొక్కడము, పూజలు చేసుకోవడమే కాదు. స్పిరిచువల్లీ అలైన్డ్ అంటే చేసే ప్రతి దానిలో థాట్లో కూడా
స్పిరిచువల్లీ కనెక్టెడ్. Yes. ఈవెన్ హస్బెండ్ వైఫ్లో కూడా స్పిరిచువల్ కనెక్టెడ్. ఈవెన్ ఏ వర్క్ చేసినా కూడా దానిలో థాట్, అంటే ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నా కూడా ఆ థాట్లో కూడా నేను ఎదుటి వాళ్ళు సమానము, మనిషి అలాంటి రెస్పెక్ట్ ఇవ్వడం, అది కూడా ఒక కంప్లీట్ ఉమెన్ లాగా. Yes. సో ఇలాంటి క్వాలిటీస్ని రోజు అనుకోవడము, నేను ఐఎమ్ గ్రోయింగ్ రోజు, నేను నిన్నటి కంటే ఈరోజు పెరిగాను, ఐఎమ్ గ్రోయింగ్ ఎవ్రీడే వైజ్, ఇలా అనుకోవడం కూడా. కానీ చాలా మంది అంటారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా కొంతమంది అనుకుంటారు, మీరు అన్నట్టుగా పెప్సీ చెప్పారు కదా, అక్కడ వరకు గుమ్మం వరకు వచ్చి లోపలికి వచ్చాక ఫ్యామిలీని చూసుకోవాలని. కొంతమంది మాకు అంత టైం ఉండట్లేదు, మాకు ఎంతసేపు ఆఫీస్ వర్కే బిజీ ఉంటుంది, ఇల్లు నీదంతా ఎవరు చూస్తారని చెప్పేసి సర్వెంట్ పెట్టుకోవడం, వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పడం పిల్లల్ని, ఇలా కూడా కొంతమంది చేస్తున్నారు ఉమెన్స్. వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి? సో ఎవరైనా అలా కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే అండి, అన్ని పనులు మనమే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. సో అలా అని మనమే ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒక సర్వెంట్ని పెట్టుకొని, ఒక హెల్పర్ని పెట్టుకొని, ఒక మెయిడ్ని పెట్టుకొని, వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చేసి, మనం కొంచెం ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బులు కొంచెం వాళ్ళకు కూడా ఇచ్చి, వాళ్ళు కూడా మన ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేసి, వాళ్ళకు రెస్పెక్ట్తో మంచిగా వాళ్ళని కేర్ చేసుకుంటూ వాళ్ళతో క్లీన్ చేయించుకోవచ్చు. అలా కూడా నీట్ పెట్టుకోవచ్చు ఇల్లు. తర్వాత మనం ఒక కుక్ని పెట్టుకోవచ్చు, ఒక మెయిడ్ని పెట్టుకోవచ్చు, హెల్పర్ని వంట చేసుకోవడానికి కూడా. మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా చేయాలి వంట అవన్నీ చెప్పేసి అన్ని కట్ చేసి అన్ని పెట్టుకున్నప్పుడు మెయిన్ది మనం వెళ్ళి చేసుకోవచ్చు. అది చాలా టైం సేవ్ అవుతుంది. ప్రతి వర్కింగ్ ఉమెన్కి మేము కార్పొరేట్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు మాకు. కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా నేను చేస్తాను. ఈ జీఈ, హెచ్ఎస్పిసి ఇవన్నీ చాలా 150 కంపెనీస్ కంటే ఎప్పుడు చేశామండి. వాళ్ళందరికీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అడిగినప్పుడు, ఇప్పుడు November 30th నేను జెన్ వర్క్స్కి చేస్తున్నాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టాపిక్. సో వాళ్ళకి నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మీరు ఎంతైనా వర్క్ చేసినా కూడా లాస్ట్లో మనము ఈ ఉప్పు వేయడము, ఈ లాస్ట్లో కలపడం, ఇవన్నీనే మెయిన్ టేస్ట్కి వస్తుంది ఇంగ్రీడియంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటిని అంటే మీరు ఈ కట్ చేయడమే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎప్పుడైనా వర్కింగ్ ఉమెన్లో మీరు యాజ్ ఎ ఉమెన్ మీరు ఇప్పుడు కుకింగ్ అనేది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు మీకు చాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ అనుకోండి, కట్ చేయడం అవన్నీ చేయండి మీరు, అది ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ లేదంటే మీరు ఒక హెల్పర్తో తీసుకోండి ఆ వర్క్. తీసుకున్న తర్వాత లాస్ట్లో చేస్తారు కదా సాంబార్ కలపడం ఇవన్నీ, అది ఉప్పు వేయడము, ఇలాంటివి మీరు చేయండి లాస్ట్లో చేయాల్సినవి. ఇదే లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనేది అంటాం కదా, దానిలోనే రుచి వచ్చేది. ఇదే ఇంపార్టెంట్. దాంట్లో మీ మనసు పెట్టి, మైండ్, బాడీ అండ్ సోల్ పెట్టి చేయండి. తిట్టుకుంటూ చేయకండి. మీరు తిట్టుకుంటూ చేశారనుకోండి అస్సలు బాగుంటుంది అది. సో అది ఇంపార్టెంట్. సో తర్వాత నేను చాలా స్ట్రెస్ అయిపోతున్నా అంటే, స్ట్రెస్ అనేది ఎప్పుడు అవుతుందంటే మనం పెయిన్తో చేసినప్పుడు అవుతుంది. సంతోషంతో చేసినది ఏది స్ట్రెస్ కాదు. ఈవెన్ ఎనీ వర్క్, ఇంట్లో క్లీన్ పెట్టుకోవడం నుంచి, వంట చేయడం నుంచి, ఎనీ వర్క్, పిల్లలు చూసుకునే దగ్గర నుంచి, ఎనీథింగ్ మనము నాది అనుకొని రెస్పాన్సిబిలిటీస్తో సంతోషంగా చేస్తే అది పెయిన్ అనిపించదు, స్ట్రెస్ రాదు దానివల్ల. లేదు నాకు అసలు ఇష్టం లేదు ఇవన్నీ, నాకు ఇదంతా ఒక బరువులాగా అనిపిస్తుంది, ఇలా అనిపించినప్పుడు అది పెయిన్ అనిపిస్తుంది మనకు. ఆ పెయినే స్ట్రెస్ కిందకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ మేడం, మెన్స్ చాలా మంది అంటారు కదా, నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా వంట పని నీదే, ఇంటి పని నీదే, అది చేయాలి, అక్కడ విసుగు చికాకు ఉండకూడదని కొంతమంది అందరి గురించి కాదు, కొంతమంది మెన్స్ అలా ఆలోచిస్తారు కదా. అంటే మీరు అన్నట్టుగా ఎంత సర్వెంట్స్ పెట్టుకున్నా కుకింగ్ మాత్రం నువ్వే చేయాలి, ఎందుకు ఎంతమంది చేసుకోవట్లేదు అని అనే మెన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా ఫైనల్గా? సో అలాంటి వాళ్ళకు ఒకవేళ అట్లాంటి హస్బెండ్స్ ఒకవేళ నువ్వే కుకింగ్ చేయాలి అని అంటే, అలాంటి వాళ్ళకు లెవరేజ్ చేసుకోవచ్చు అండి. ఈ మధ్యలో వర్కింగ్ అందరూ చేస్తున్నారు హస్బెండ్ వైఫ్ కాబట్టి. హస్బెండ్కి వేరే ఏం పనులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇంట్లో, కుకింగ్ అనేది చాలా ఆర్ట్ అండి. యాక్చువల్లీ కుకింగ్ అనేది పెయిన్ లాగా తీసుకుంటే అది కుకింగ్ పెయిన్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం కుకింగ్ని బట్టే మన హెల్త్ ఉంటుంది. కుకింగ్ ఎవరు చేస్తారో అది హ్యాపీనెస్తో చేయాలి, పెయిన్తో చేయకూడదు. హస్బెండ్ చేయొచ్చు, వైఫ్ చేయొచ్చు. ఇప్పుడు హస్బెండ్కి వైఫ్ చేయడమే ఇంపార్టెంట్ అంటే, హస్బెండ్ కూడా ఏం చేయాలి అని అంటే వేరే వర్క్లో షేర్ చేసుకోవాలి. అంటే నువ్వు ఈ పని చెయ్యి, అది ప్రెషర్తో చేయకూడదు వైఫ్కి, నువ్వు కుకింగ్ చేసే తీరాలి అని చెప్పినప్పుడు పెయిన్ వస్తుంది. అదే నువ్వు ఎంతో బాగా చేస్తావు కుకింగ్, నువ్వు ఎంత ప్రేమగా చేస్తే ఎంత బాగుంటుంది ఇలా అంటే హస్బెండ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో ఇలాంటి ప్రేమ పెంచాలి హస్బెండ్ చెప్పేటప్పుడు. అప్పుడు వీళ్ళు కుకింగ్ని ప్రేమగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ ప్రేమ దానిలో కనిపిస్తుంది వంట చేసేటప్పుడు. లేదంటే ఉప్పు కసం చేయడము, లేదంటే కారం విపరీతంగా ఎక్కువ వేయడం, దానిలో స్ట్రెస్ అక్కడే పడిపోతుంది, తెలిసిపోతుంది. రిక్వెస్ట్ గా కొంచెం లవ్లీగా ప్రేమ అనేది ఎక్కడైనా ఉంటుంది. సో అది ప్రేమగా చెప్పాలి చెప్పేటప్పుడు. సో తర్వాత నేను ఈ లోపల టేబుల్ పైన ప్లేట్స్ అని పెడతాను, లేదంటే పిల్లలు నేను చూసుకుంటా ఈ లోపల,
పిల్లలకి ఏమైనా హోంవర్క్ చేయిస్తాను. ఇలాంటివి షేరింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ లోపల వేరే కూడా ఎన్నో ఉంటాయి, ఇంట్లో పనులు చేసుకోవడం, హస్బెండ్ అలా చేసుకోవచ్చు. ఈ లోపల వైఫ్ ఈ వంటలు అవన్నీ, వంట ఒకవేళ ఓన్లీ వైఫే చేయాలి, నువ్వే చేయాలి, నువ్వు చాలా బాగా చేస్తావు అన్నప్పుడు అద్భుతమైన హ్యాండ్ వస్తే వైఫ్కి ఉంటే వెళ్ళి అలా చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.